రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మండలిలో పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తోందట. తనకున్న సంఖ్యాబలాన్ని ఉపయోగించి తమ వాయిస్ ని గట్టిగా వినిపించాలనే వ్యూహాన్ని రచిస్తోందట. చివరికి మండలి చైర్మన్ ని సైతం సీటు నుంచి దించేయడానికి గులాబీ పార్టీ సన్నద్ధమవుతోందట. అప్రమత్తమైన అధికార పార్టీ కౌంటర్ అస్త్రాన్ని సంధించడానికి రెడీ అవుతోందట. ఇంతకీ బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? గుత్తా సుఖేందర్ ని దించేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ అనుకున్నంత పని చేస్తే ఈ గండ నుంచి గట్టెక్కేందుకు అధికార పార్టీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మండలి చుట్టూ తెలంగాణ రాజకీయం. చైర్మన్ గుత్తాపై అవిశ్వాసం పెట్టే యోచనలో బీఆర్ఎస్. గులాబీ పార్టీకి కౌంటర్గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలుచుకోగలిగింది. అదే సమయంలో 39 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. అయితే శాసనసభలో బలం లేకపోయినా పెద్దల సభలో ఇప్పటికీ గులాబీ పార్టీదే పైచేయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గులాబీ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడే. కాకపోతే ఆయన తీరు పట్ల బీఆర్ఎస్ అసంతృప్తిగా ఉంది. నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ను తన కుమారుడికివ్వాలంటూ గుత్తా కోరారు. కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుఖేందర్ రెడ్డి కేసీఆర్, బీఆర్ఎస్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. కేసీఆర్ చెప్పుడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఎంపీ ఎన్నికల సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పైగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ గుత్తా అనుచరులు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గుత్తాను, తద్వారా కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేయొచ్చనే చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోందట. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. అందులో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మినహాయిస్తే ప్రస్తుతం మండలిలో 38 మంది ఎమ్మెల్సీలున్నారు. వీళ్లలో బీఆర్ఎస్ సభ్యులు 27 మంది ఉండగా కాంగ్రెస్ కు 6 సంఖ్యాబలం ఉంది. ఇక ఎంఐఎంకి 2 సభ్యులుండగా బీజేపీకి 1 టీచర్స్ ఎమ్మెల్సీలు 2. మండలి చైర్మన్ పదవి నుంచి దింపడానికి మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం 27 మంది సభ్యులు అవిశ్వాసానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంటే బీఆర్ఎస్ తరపున టెక్నికల్ గా 27 మంది సంఖ్యాబలం ఉంది. దీంతో అవిశ్వాసం పెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి దించేయాలనే ఆలోచన చేస్తోంది గులాబీ పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ అవిశ్వాసాస్త్రం సంధిస్తే దానిని తిప్పికొట్టేందుకు కౌంటర్ అస్త్రాన్ని అధికార కాంగ్రెస్ తయారు చేస్తోంది. ఆ అస్త్రం పేరే ఆపరేషన్ ఆకర్ష్. కారు పార్టీ ఎమ్మెల్సీల్లో వీలైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకునే వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. ఒకవేళ అవిశ్వాసమే పెడితే కాంగ్రెస్ కి 6 సభ్యులున్నారు. ఎలాగూ ఎంఐఎం మద్దతు ఇస్తుంది. అంటే అవిశ్వాసానికి 8 మంది వ్యతిరేకం. ఇకపోతే టీచర్ ఎమ్మెల్సీలు 2 ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ కూడా వీలైనంత వరకు ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ తరపునున్న 27 మందిలో 2-3 సభ్యులను కాంగ్రెస్ తమ వైపుకు తిప్పుకున్నా, లేదంటే క్రాస్ ఓటింగ్ వేయించుకోగలిగినా బీఆర్ఎస్ అస్త్రం వీగిపోతుంది. అప్పటికి గండం గడిచిపోతుంది. కానీ గులాబీకి మళ్లీ అలాంటి అవకాశం ఇవ్వకుండా బిల్లులు సులువుగా పాస్ చేసుకోవాలి అన్న ఎక్కువ మంది సభ్యులు తమ వైపు ఉంటేనే మంచిదని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ వైపు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న ఆ ఎమ్మెల్సీలు ఎవరు? అవిశ్వాసం ప్రవేశపెడితే బీఆర్ఎస్ నెగ్గించుకోగలదా అనేది ఆసక్తిగా మారింది.